హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 34వ భాగము. ఇక కథలోకి వెళితే, రఘురామయ్య మాటలు విన్న కళ్యాణ్ షాక్ అయ్యాడు. ఆయన చెబుతున్న విషయాలు అన్నీ అతడి కళ్ళ ముందు జరిగినట్టుగా భావిస్తూ ఒక్కసారిగా ఎమోషన్ అవుతూ, అంటే నాకు మిన్నీకి ముందుగానే దేవుడు రాశాడు ఇదంతా. మా నాన్నగారి కోరిక. ఆయన కోరుకున్న విధంగా మిన్నీ పుట్టింది. ఆమె నా కోసం పుట్టింది. అందుకే నాకు ఎదురుపడింది. ఆమెను చూసిన క్షణమే నాకు అనిపించింది, ఎన్నో ఏళ్ల నుంచి ఆమె నాకు తెలుసు అని. మనసు కలవరపడింది. కానీ ఇదంతా ఏంటి అండి? మిన్నీ తల్లిదండ్రి నాన్నగారు ఏమయ్యారు? ఎందుకు మిన్నీని ఇలా హింసించారు? అసలు ఏం జరిగింది చెప్పండి అంటూ కంట్రోల్ తప్పుతూ అడిగాడు కళ్యాణ్. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, అంతా విధి బాబు. మంచి కంటే చెడుకి శక్తి ఎక్కువ. మంచితనం అవకాశంగా తీసుకున్న అఖిలాండేశ్వరి, ఆమె అన్న వెంకటరత్నం చేస్తున్న దుర్మార్గాలకు సాక్ష్యం జ్యోతి కష్టాలు కన్నీళ్లు అంటూ జరిగింది చెప్పటం మొదలుపెట్టారు. ఉన్నట్టుండి మృణాలిని తల్లి కాబోతుంది అని తెలిసి అఖిలాండేశ్వరి తట్టుకోలేకపోయింది. కానీ బయటపడలేదు. బంగ్లాలో అంతా హడావిడి మొదలయ్యింది. డాక్టర్ బంగ్లాకే వచ్చి మృణాలిని పరీక్షలు చేశారు. ఆవిడ చెప్పారు, చాలా లేటుగా ప్రెగ్నెన్సీ వచ్చింది. పేషెంట్కి బెడ్ రెస్ట్ అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదం అని ఆవిడ్ని గదిలోనే ఉంచాలి అని బెడ్ దిగకుండా చూసుకోమని చెప్పి మందులు అవి ఇచ్చి వెళ్ళారు. అంతే. లక్ష్మీనారాయణ సుగుణ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. బయటికి దాటి రావద్దు అంటూ హెల్దీ ఫుడ్ జ్యూస్లు అంటూ అన్నిటినీ మృణాలినికి పెడుతున్నారు. రాజావారు కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలు కంటూ తమ సంస్థకి వెలుగు పంచేందుకు జ్యోతిర్మయి పుడుతుంది, పుట్టబోయే బిడ్డ పేరు జ్యోతిర్మయి అని భార్యతో చెప్పుకుని మురిసిపోతూ ఉన్నారు. ఇలా కొన్ని నెలలు ఎంతో సంతోషంగా గడిచాయి. అంతలో ఉన్నట్టుండి ఒక స్వామీజీ హోరున కురుస్తున్న వర్షంలో బంగ్లా ముందుకు వచ్చాడు. అతడు చూడటానికి ఆఘోరాలా ఉన్నాడు. ఒళ్లంతా బూడిద పూసుకుని జడలు కట్టిన జుట్టుతో సింధూరం ధరించి చేతిలో త్రిశూలం పట్టుకుని మెడలో రుద్రాక్షాలు ధరించి ఎంతో మహిమగల వారిలా అనిపించారు. రాజావారికి దైవభక్తి ఎక్కువ. అందుకే ఆయన లోపలికి ఆహ్వానించారు. ఆయన ఇంట్లో అడుగుపెట్టి అరుస్తూ అంటున్నారు, ఈ ఇంటికి అరిష్టం పట్టుకుంది. రాహువు కబళించిన చంద్రుడిలా నీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. మరణాలు సంభవిస్తున్నాయి. అడ్డుకునే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. మొదట బలి అయ్యేది నువ్వే. నీతో మొదలైన మరణాలు జరుగుతూనే ఉంటాయి. వచ్చే ఏడాదికి పూర్తిగా సూర్యవంశం నిర్వీర్యం అవుతుంది. మీ పూర్వీకులు పుణ్యాత్ములు. వారి వలనే నాకు విషయం తెలిసింది. వెంటనే నేను వచ్చాను. రాబోతున్న ప్రమాదం నుండి తప్పించుకోవాలి అంటే పచ్చిగా ఉన్న పిండాన్ని తల్లి గర్భంలోనే చిదిమెయ్యాలి, లేదా తల్లి తండ్రితో పాటు ఆత్మీయులు అంతా అంతరించిపోతారు. పుట్టబోయే బిడ్డ నష్టజాతకం, వంశాన్ని నాశనం చేస్తుంది అని ఊహించిన మాటలు చెప్పి వచ్చినవాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అంతే. అందరూ నోటమాట రానట్టు చూస్తున్నారు. అక్కడే ఉన్న అఖిలాండేశ్వరి భయపడిపోయి, అమ్మో అంతా చస్తారు అంట. పుట్టబోయే శని నన్ను నా బిడ్డలని కూడా మింగేస్తుంది ఏమో. రాజావారి వెంటనే మృణాలినికి అబార్షన్ చేయించండి. నా బిడ్డలు మీ బిడ్డలు కాదా అంటారా? కావాలంటే నా బిడ్డలు అందరినీ మీకు దత్తత ఇస్తాను. నా దిగులంతా మీకోసమే. మీరు చెల్లెలు మృణాలిని బాగుండాలి. అందుకే చెప్తున్నా, డాక్టర్ని పిలిపించి అబార్షన్ చేయించండి అని నోటికి వచ్చినట్టు వాగుతుంటే చూస్తూ ఊరుకోలేక నేను కలగజేసుకుని, ఏం వాగుతున్నావు నువ్వు? మతుండే మాట్లాడుతున్నావా? ఎవడో మతిలేని స్వామీజీ ఏదో వాగాడు అని సూర్యవంశపు వారసత్వమని చంపుకోవాలి అంటావా? నోరు మూసుకో చెప్తున్నా అని చివాట్లు పెట్టాను. వెంకటరత్నం కలుగ చేసుకుని, అది కాదు బావా, అంత పెద్ద స్వామీజీ వచ్చి చెప్పి వెళ్ళాడు. కనీసం పైసా దక్షిణ కూడా తీసుకోలేదు. అలాంటప్పుడు నమ్మాలిగా. ఏదో డబ్బు కోసం అబద్ధాలు చెప్పినట్టు కాదుగా. ఎందుకొచ్చిన గొడవ? తీసేస్తే పోలే అంటూ సింపుల్గా డైలాగ్ వేశాడు. అంతే. లక్ష్మీనారాయణ కలుగ చేసుకుని, ఏం మాట్లాడుతున్నారు? ఈ వంశానికి వారసురాలు పుడుతుంటే చంపేయమని చెప్తారా? పుట్టబోయే బిడ్డ దైవానుగ్రహంతో పుడుతుంది. నారాయణ అనుజ్ఞతో పుడుతున్న బిడ్డని శని నష్టజాతకం లాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను. ఎలాంటి ప్రమాదాలు జరగవు. చూస్తూ ఉండండి.
3 నెలల్లో బంగారు బొమ్మ లాంటి పాప పుడుతుంది అని వాదించారు. లక్ష్మీనారాయణ మాటలకు రాజావారు ఏకీభవిస్తూ, అవును, మరణం రావటం అంటూ రాసి ఉంటే రావటం తప్పదు. అందుకని పుట్టబోయే నా వంశాన్ని చంపుకోను. ఇంకా ఈ విషయంలో ఎలాంటి చర్చ వద్దు. ఎవరికైనా భయంగా ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు. నేను ఏమీ అనుకోను అని అఖిలాండేశ్వరి వైపు కోపంగా చూస్తూ అన్నారు. ఆమె ఏడుస్తూ, అయ్యో రాజావారు, నాకు భయం వేసింది. నిజమే, కానీ మీకోసం మృణాలిని కోసం భయం వేసింది. మీకే ఇప్పుడు భయం లేదు అంటున్నారు. ఇంకా నాకెందుకు భయం? ఏం జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది అని తన అన్నని తీసుకుని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది. నేను నా స్నేహితుడిని క్షమాపణ అడిగాను. ఆయన అన్నారు ఈ విషయం రాణిగారికి తెలియకూడదు అని. అంతా సరే అని మౌనం వహించాము. లక్ష్మీనారాయణ మాత్రం శాంతించలేకపోయాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనుమానపడ్డాడు. అఖిలాండేశ్వరి మాటలు చేతలు సందేహం కలిగించాయి. అతడు అఖిలాండేశ్వరిపై ఇంకా ఆమె అన్న వెంకటరత్నం మీద నిఘా పెట్టాడు. 2 రోజులు గడిచింది. అతడికి ఒక విషయం తెలిసింది. బంగ్లాలోకి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడిన స్వామీజీ ఒక నాటకాలు వేసేవాడు అని. అతన్ని ఎవరో ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించారు అని అర్థం చేసుకుని వాణ్ణి పట్టుకుని చావకొట్టాడు. ఆ దెబ్బతో అవతలి వ్యక్తి అంతా చెప్పాడు. అఖిలాండేశ్వరి ఆమె అన్న వెంకటరత్నం నాకు డబ్బు ఇచ్చి అలా చెప్పమన్నారు అని. అంతే. విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ నేరుగా అఖిలాండేశ్వరి మీదకి గొడవకి దిగాడు. అతడు విషయం తెలుసుకున్నాడు అని ముందుగానే తన అన్న ద్వారా తెలుసుకున్న అఖిలాండేశ్వరి తన జాగ్రత్తలో తాను ఉంది. లక్ష్మీనారాయణ దాడి చేస్తుండగా ఆమె రివర్స్లో గొడవకి దిగింది. నీకెంత ధైర్యం? రాజావారి ఇంట్లోనే దొంగతనం చేస్తావా? ఆ విషయం నేను తెలుసుకున్నాను అని ఈ అబద్ధపు నిందలు నా మీద వేస్తున్నావా? ఆ స్వామీజీ వచ్చి చెప్పాక నష్టజాతకురాలని కోడలుగా చేసుకోవటం కంటే దొరికింది దోచుకుని పోవాలి అనుకున్నావు. నా అన్న ఆ విషయం నాకు చెప్పటం విని ఇలా నిందలు వేస్తున్నావా అని పెద్ద గందరగోళం చేసింది. ఆ గొడవంతా చూస్తున్న రాజావారు నేను ఎటు మాట్లాడాలో అర్థం కానట్టు చూస్తున్నారు. సుగుణగారు చిన్నపిల్లాడుగా ఉన్న నిన్ను ఎత్తుకుని మాకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, లేనిపోని నిందలు వేయకండి అంటూ వేడుకుంది. మృణాలిని గదిలో ఉంది. ఆమెకు బయట గొడవలు తెలియటం లేదు. కానీ ఏదో జరుగుతుంది అని అర్థమయ్యి బయటకు వచ్చింది. అఖిలాండేశ్వరి కావాలని ఆమె వినాలి అని జరిగిన సంఘటనలు అన్నీ చెప్పి లక్ష్మీనారాయణ నీకు పుట్టబోయే దరిద్ర దేవత నీ కోడలుగా చేసుకోవటం ఇష్టం లేక దొరికింది దొరికినట్టు దోచుకుని పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ ఆరోపించింది. మృణాలిని ఒక్కసారిగా షాక్ అయింది. అఖిలాండేశ్వరి తనకి పుట్టబోయే బిడ్డ దరిద్ర దేవత అని మాటలు అంటుంటే తట్టుకోలేకపోయింది. అందుకే గట్టిగా ఏడుస్తూ ఏంటా మాటలు? నా బిడ్డ అదృష్ట దేవత, దైవానుగ్రహంతో పుడుతున్న అపరంజి, తప్పుగా మాట్లాడుకు అఖిలాండేశ్వరి అంటూ గొడవ పడుతుంటే రాజావారు వారిస్తూ నువ్వు ఈ మాటలు వినుకు, నీ మనసు పాడవుతుంది. లక్ష్మీనారాయణ ఎలాంటి వారో నాకు తెలుసు. నేను ఈ నిందలు నమ్మను. ఇంకా గొడవ మానేసి ఇక్కడి నుండి అంతా వెళ్ళండి అంటూ ఆజ్ఞ వేశారు. అంతటితో ఆగని అఖిలాండేశ్వరి రంకెలు వేస్తూ అదేంటి రాజావారు, మీకు లక్ష్మీనారాయణ మీద నమ్మకం ఉంది అంటే నా మీద లేదు అనేగా. ఇప్పుడే అతడి దొంగతనం రుజువు చేస్తాను అంటూ ఎక్కడ వాళ్ళని అక్కడ ఉండమని పని వాళ్ళని లక్ష్మీనారాయణ గదికి పంపించి వెతికించింది. అక్కడ ఒక పాత పెట్టె నిండా బంగారు నగలు కనిపించాయి. ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. లక్ష్మీనారాయణ నేరం చేసినట్టు తన బిడ్డ దరిద్ర దేవత అని భావించినట్టు రుజువు అవుతుంది. అయినా కూడా ఆ దంపతులు నమ్మలేదు. ఇదంతా ఏదో మాయ, మేము నమ్మము అంటూ ఉంటే అఖిలాండేశ్వరి అరుస్తూ బాగుంది, ఇక్కడ ఒక దొంగకి ఉన్న మర్యాద నాకు నా అన్నకి లేదు. ఇప్పుడే మేము అంతా వెళ్ళిపోతాం అని నాతో సహా అందరినీ వెంట పెట్టుకుని బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. అదంతా చూసిన లక్ష్మీనారాయణ ఆగమని మీకు కావలసిన ఆస్తి అంతస్తు ఇక్కడ ఉంటే ఎలా మీరు బయటికి వెళ్ళిపోతారు? నేరం చేసింది నేను అని రుజువు అయ్యిందిగా. నేనే నా భార్య బిడ్డని తీసుకుని వెళ్ళిపోతాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా చిన్నరానమ్మా, నేను ఇక్కడే ఉంటే ఏదో గొడవ అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోతే నా కోడలు దరిద్రదేవత అని నేనే రుజువు చేసినట్టు అవుతుంది. అందుకే నేనే వెళ్ళిపోతాను. నేను నేరం చేయలేదు అని మీరు నమ్ముతున్నారు. నాకు అంతే చాలు. ఆ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనల్ని విడదీస్తున్న ఈ కాలం ఏదో ఒకరోజు నా బిడ్డని నీ బిడ్డకి జత చేస్తుంది. ఆ నారాయణపై నాకు నమ్మకం ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే చిన్నపిల్లాడుగా ఉన్న నువ్వు మృణాలిని చెయ్యి పట్టుకుని అక్కయ్య నాన్న నన్ను తీసుకువెళుతున్నారు, నేను వెళ్ళిపోవాలి,
కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా మేనకోడలు కోసం తిరిగి వస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుని తను దరిద్ర దేవత కాదు, అదృష్ట దేవత అని నిరూపిస్తాను. మీరు బాధపడకండి అంటూ చెప్పి తల్లి తండ్రితో వెళ్ళిపోయావు. అక్కడ ఉన్న వాళ్ళం ఎంత ఆపినా ఆగలేదు. బంగ్లా అంతా విషాదం అలుముకుంది. మీ కుటుంబం వెళ్ళాక మృణాలిని చాలా బాధ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మంచం పట్టింది. మానసికంగా చాలా దిగులు పడింది. నిజంగా రాజావారికి మరణం సంభవిస్తుంది అని మృణాలిని అఖిలాండేశ్వరి పదే పదే భయపెడుతూ అంటూ ఉంటే తట్టుకోలేకపోయింది. కానీ ఏమీ అనలేకపోయింది. వాళ్ళు వేస్తున్న నిందలు నిజం కాదు అని, 12 బిడ్డని కని చూపించాలి అని దైవారాధన చేస్తూ ఉండేది. అదేం దురదృష్టమో తెలియదు కానీ మీరు ఇల్లు విడిచి వెళ్ళిన 2 రోజులకే రాజావారు ఊహించిన విధంగా కారు నడుపుతూ యాక్సిడెంట్లో మరణించారు. ఆయన మరణంతో సంస్థానం అంతా భయపడిపోయి తండ్రి లేని పిల్లల ఆర్తనాదాలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నేను చాలా బాధపడ్డాను. మృణాలిని అయితే పిచ్చి పట్టినట్టు అయిపోయింది. తన భర్త మరణం ఆమెను చాలా బాధ పెట్టింది. తట్టుకోలేక తను కూడా మరణించాలని అనుకుంది. కానీ తన కడుపున పుట్టబోయే బిడ్డ కోసం ప్రాణాలు నిలుపుకుంటూ ఉంది. తాళి కట్టిన భర్త కన్న తండ్రిలా చూసుకునే చిన్నాన్న ఇద్దరూ దూరమయ్యారు. ఆమె పూర్తిగా ఒంటరిది అయిపోయింది. ఆమెను పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. రాజావారి మరణంతో అఖిలాండేశ్వరి అభాండాలు వేయటం మరింత ఎక్కువ చేసింది. నీ కడుపులో ఉన్న బిడ్డే నీ భర్తని మింగేసింది. నీకు సొంత తండ్రి లాంటి లక్ష్మీనారాయణని నీకు దూరం చేసింది. చూస్తూ ఉండు, నువ్వు కూడా మరణిస్తావు. నీతో పాటు మేమంతా పోతాం. అప్పుడు కానీ నీ కడుపులో ఉన్న పిశాచానికి తృప్తి ఉండదు అని ఆమె తట్టుకోలేని మాటలు అని వెళ్ళింది. అవన్నీ నేను విన్నాను. నాకే చాలా బాధ అనిపించింది. అందుకే మృణాలిని వద్దకు వెళ్ళి ఆమెను ఓదారుస్తూ, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. నా స్నేహితుడు మరణం నేను భరించలేకపోతున్నా. కానీ అతడి మరణానికి నీ బిడ్డ కారణం కాదు. తనకి డ్రైవింగ్ సరిగా రాదు. ఎప్పుడు నేను డ్రైవ్ చేసేవాడిని. లక్ష్మీనారాయణ వచ్చాక అతడే చేసేవాడు. తను వెళ్ళిపోవటంతో ఎవరి సహాయం తీసుకోకుండా కారు నడిపి ప్రమాదంలో పడ్డాడు నా మిత్రుడు. అంతే, నువ్వు ఎలాంటి సందేహాలు పెట్టుకోకు అంటూ నచ్చచెప్పాను. ఆమె నా వైపు వేడుకోలుగా చూస్తూ, బావగారు, నాకు ఒకటే కోరిక. నా బిడ్డ ఈ భూమి మీద పడాలి. సూర్యవంశం నిర్వీర్యం కాకూడదు. నా బిడ్డ అదృష్ట దేవత అని రుజువు కావాలి. మీరు ఉన్నారు, దాన్ని కాపాడుతారు అనే నమ్మకంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నాను. నాకు నమ్మకం ఉంది. పుట్టేది ఆడపిల్ల. దానికి జ్యోతిర్మయి అని పేరు పెట్టండి. అది ఆయన కోరిక అంటూ చేతిలో ఒట్టు వేయించుకుంది. నేను సరే అని నా కన్నెబిడ్డలా చూసుకుంటాను అని మాట ఇచ్చాను. ఆ తర్వాత నాకు తెలిసింది, రాజావారు మరణించిన రోజే లక్ష్మీనారాయణ మరణించాడు అని. ఏదో లారీ కింద పడి చనిపోయాడు అని, అతడి భార్య కొడుకు ఏమయ్యారో తెలియదు అని వార్త వచ్చింది. నేను ఆ విషయం మృణాలినికి చెప్పలేదు. అంతా స్వామీజీ చెప్పినట్టే జరుగుతుందని అఖిలాండేశ్వరి అందరినీ భయపెట్టసాగింది. అందరిలో భయం. పుట్టబోయే బిడ్డ నిజంగానే నష్టజాతకురాలు అనుకుని మృణాలిని ఉన్న గదిలోనికి పనివాళ్ళు ఎవ్వరూ వెళ్ళటం మానేశారు. అఖిలాండేశ్వరి మాత్రమే ఆ గదిలోకి వెళ్ళి ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేది. ఇలా మృణాలినికి నెలలు నిండాయి. ఆమె నొప్పులు పడుతుంది. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరోవైపు వెంకటరత్నం ఇంటి ఖజానా లాకర్ పగలు కొడుతూ కనిపించాడు. అది చూసిన అఖిలాండేశ్వరి గొడవ చేస్తూ అతన్ని వారించే ప్రయత్నం చేస్తుంది. నాకు ఆ సమయంలో కనిపించిన దృశ్యం ఏమిటి అంటే, అఖిలాండేశ్వరి వెంకటరత్నం చేతిని పట్టుకుని ఉంది. అతడి చేతిలో బలమైన ఐరన్ రాడ్ ఉంది. అక్కడికి దగ్గరలో ఖజానా లాకర్ తెరిచి బంగారం బయటకు కనిపిస్తూ ఉంది. ఇద్దరు వాదించుకుంటూ ఉన్నారు. అంతే. అదంతా చూసి నేను వాళ్ళ మధ్యకు వెళ్ళి, ఏంటి పని? సొంత చెల్లెలి ఇల్లే దోచుకోవాలి అనుకుంటున్నావా? ఆగు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేశాను. వెంకటరత్నం నా వైపు కోపంగా చూస్తూ, విషయం తెలియకుండా మధ్యలో జోక్యం చేసుకోకు బావా. ఇక్కడ దొంగ నేను కాదు, నువ్వు నన్ను అనుమానించక అంటూ నా మీదకి దిగాడు. అతడు నన్నేమైనా చేస్తాడు ఏమో అని అఖిలాండేశ్వరి పనివాళ్ళని కేకలు వేసి పిలిచింది. వాళ్ళు వచ్చేలోగా నేను మెట్ల వరకు వచ్చాను. వాడు ఏదో చెబుతుండగా నేను స్లిప్ అయ్యి మెట్ల మీద నుండి కింద పడ్డాను. తలకి పెద్ద గాయమైంది. అఖిలాండేశ్వరి అది చూసి తన అన్న నన్ను కొట్టి చంపాలి అని చూశాడు అని అరవటం మొదలుపెట్టింది.
పనివాళ్ళు అతన్ని అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. అంతలో పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులకి పనివాళ్ళు చూసింది చెప్పారు. సొంత బావ తల పగలగొట్టి దొంగతనం చేయాలి అనుకుంటున్నాడు వెంకటరత్నం అని. పోలీసులు అతన్ని లాక్కెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న నన్ను చూసి నా పిల్లలు భయపడిపోతున్నారు. అఖిలాండేశ్వరి ఏడుస్తూ నన్ను హాస్పిటల్లో చేర్చింది. అక్కడ నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరోవైపు మృణాలిని అనుకున్నట్టే ఆడబిడ్డకు జన్మ ఇచ్చి మరణించింది. డాక్టర్ ఆ విషయం చెప్పటంతో పుట్టిన బిడ్డ కారణంగానే ఈ అనార్థాలు అంటూ ఆ బిడ్డని తన కంటితో చూడను అని పనివాళ్ళని పక్కకు తీసుకుపోండి అని చెప్పి పంపింది. మరణించిన మృణాలినికి పనివాళ్ళని పెట్టి దహన సంస్కారాలు చేయించింది. మహారాణి మరణించింది. కానీ సాంప్రదాయ పద్ధతిలో ఏదీ జరగలేదు. ఆమె ఆత్మ శాంతించదు అని అందరి ముందు అంటూ పుట్టిన బిడ్డ ఇంకా ఎందరి ప్రాణాలు తీసుకుంటుందో అని అఖిల అందరినీ భయపెట్టి పనివాళ్ళని పనిలో నుండి మానేసేలా చేసింది. రాజా విక్రమసింహ రాణి మృణాలిని ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపిన గది వెంటనే మోయించింది. గ్రహం పీడ అంటూ శాంతి చేయాలో అంటూ ఉంది. ఆ గదిలో రాజావారివి రాణివారివి అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. వాటి నీడు కూడా ఎవరి మీద పడకూడదు అని మంత్రాలు తంత్రాలు అంటూ పూజలు చేయించి గది బయట తాళం వేయించింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది రాణి మృణాలిని కూడా చనిపోయింది అని. అంతే. ఎంతగా బాధపడ్డానో తెలియదు. కానీ పుట్టిన బిడ్డని చూసి మృణాలిని కోరిక నెరవేరుతుంది అనే నమ్మకంతో నేను అఖిలాండేశ్వరిని ఒప్పించి ఆ పసికందుని పెంచాను. ఆమె నేడు కూడా తన మీద పడకూడదు దరిద్రం అంటూ అసహించుకుని జ్యోతిని గొడ్డును బాదినట్టు బాదుతూ అందరినీ శాసిస్తూ ఆమె మాట శాసనం అన్నట్టు ఇన్నేళ్లుగా గడిపింది బాబు. కళ్యాణ్ ఇది జ్యోతి కన్యల వెనుక కారణమని ఎంతో బాధపడుతూ ఆయనకి తెలిసినంతవరకు చెప్పారు. రఘురామయ్య చెప్పిన మాటలు విన్న కళ్యాణ్ కళ్ళు అగ్నిగోళాల్లా ఎరుపెక్కాయి. అతడు ఆవేశంగా రగిలిపోతూ అంతా ఆవిడే చేసింది. ఈ మరణాల వెనుక ఆవిడ చేయి ఉంది. అంతా ప్లాన్డ్గా చేసింది. కావాలని తన అన్నని అరెస్ట్ అయ్యేలా చేసింది. మా నాన్నని బయటకు వెళ్ళిపోయేలా చేసింది. అలాగే రాజావారిని మా నాన్నని చంపించి ఉంటుంది. కానీ మా నాన్నగారి ఆత్మ మా ఇద్దరిని కలపాలి అని ఎదురు చూసింది. అందుకే నరకం పడుతున్న జ్యోతిని నా కంటికి కనిపించేలా చేశారు. నేను మిన్ని అని పిలుచుకునే జ్యోతికి నేను మామ కాని మామ కాదు, నిజంగా మామని. ఆమె నా మేనకోడలు. అందుకే అమ్మ గుడిలో మిన్నీని చూసి పడిపోయినప్పుడు ఎవరో నన్ను లే నారాయణ అని పిలిచారు. ఆయన నాన్నగారే. మా నాన్న నన్ను నారాయణ అన్నారు. అంటే ఆయన మనల్ని కలిసేలా చేసి ఆశీర్వదించారు. ఇంకా మిగిలింది ఇన్ని దారుణాలు చేసిన అఖిలాండేశ్వరికి శిక్ష పడటమే. కానీ ఇప్పుడు కాదు, ఇలా కాదు. ఆవిడ చేసిన తప్పులకి అనుక్షణం కుమిలిపోవాలి. చేసిన పాపాలు వెంటాడుతున్నాయి అని భయపడి చావాలి. నా మిన్నిని అనాథను చేసి ఆమెపై నష్టజాతకురాలు అనే మచ్చ వేసిన అఖిలాండేశ్వరి అంతం చూస్తాను అంటూ రగిలిపోయాడు కళ్యాణ్. అతడి మాటలు విన్న రఘురామయ్య కంగారుగా, బాబు అందుకు ఇది సమయం కాదు. ముందు అది చేసిన నేరాలకు సాక్ష్యాలు కావాలి. దాని నోటితో అదే తప్పు ఒప్పుకోవాలి. అసలు అది వెంకటరత్నంని ఎందుకు అరెస్ట్ చేయించి వదిలించుకుంది? నా మిత్రుడు మీ నాన్నగారి మరణం వెనుక కారణం ఏంటి? ఇన్నాళ్ళుగా సుగుణు గారు ఎందుకు నీకు గతం చెప్పలేదు? నీ పేరులో నారాయణ్ని తీసివేసి కేవలం కళ్యాణ్గా నిన్ను పెంచడం వెనుక కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాలి అంటూ అడుగుతుంటే కళ్యాణ్ ఆవేశంగా అంటున్నాడు, అన్నిటికీ ఒకటే కారణం అఖిలాండేశ్వరి. ఆమె కారణంగానే మిన్ని తల్లిదండ్రిని పోగొట్టుకుని తన సంస్థానంలో ఒక పని మనిషిగా చిత్రవద అనుభవిస్తూ గడిపింది. తన కారణంగానే నా తండ్రి మరణించి ఉండాలి. అందుకే అమ్మ మా గతాన్ని భవిష్యత్తులోనికి రానివ్వకుండా నా పేరులో నారాయణ్ని తీసేసి కళ్యాణ్ మాత్రమే మిగిల్చింది. ఈ గొడవలు తెలిస్తే నేను ఎక్కడ ప్రమాదంలో పడతాను అని గతం నా ముందు ప్రస్తావించకుండా ఉంది. ఒక్క మాట చెప్పండి, మిన్ని చూడటానికి వాళ్ళ అమ్మలా ఉంటుందా అని కళ్యాణ్ అడిగాడు. ఆయన అవును బాబు, చూడగానే మృణాలిని దేవి అన్నట్టు జ్యోతిని చూస్తే అనిపిస్తుంది అని చెప్పారు ఆయన. కళ్యాణ్కి అర్థమైంది. ఆ రోజు అమ్మ మిన్నీని గుడిలో చూసి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయిందో. అమ్మ మిన్నీని చూసి గతాన్ని తలచి భయపడ్డారు. అందుకే అలా పడిపోయారు. అంతేకాదు, వాటాలలో వాదన వచ్చి సొంత అన్ననే దొంగతనం నేరం మోపి వదిలించుకుని ఉంటుంది. ఇన్ని దారుణాలు చేసిన అఖిలాండేశ్వరి నీ అంతు చూస్తాను. నువ్వు ఏ నోటితో అయితే నా భార్యని నష్టజాతకురాలు అన్నావో
అదే నోటితో ఆమె అదృష్టవంతురాలు అనిపిస్తా. మావయ్యకి తెలిసినంతవరకు చెప్పారు, మిగిలింది నేను చూసుకుంటా. అసలు విషయం అంతా ముయించిన గదిలోనే ఉంది, తెలుసుకుంటాను అనుకుని. సరే మావయ్య, ఇక మీదట నేను చూసుకుంటాను. మీ ఆవిడ చేసిన పాపాలకి తొందరలోనే శిక్ష పడుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాలి అన్నాడు. రఘురామయ్య హెచ్చరిస్తూ, అఖిలాండేశ్వరి త్రాచుపాము లాంటిది, జాగ్రత్తగా ఉండాలి బాబు. అందుకే నీకు అన్ని విషయాలు వివరంగా చెప్పాను అని చెప్పారు. కళ్యాణ్ అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఉండాలి మావయ్య, భయపడకండి. నన్ను నా భార్యని ఆ దేవుడే కలిపాడు. విడదీయటం అఖిలాండేశ్వరి లాంటి దయ్యం తరం కాదు అని స్థిరంగా చెప్పి, ఇక మీదట ఆవిడకు ఎదురయ్యే షాకులు చూస్తూ ఉండండి అని వెళ్ళిపోయాడు కళ్యాణ్. రఘురామయ్య నిట్టూరుస్తూ, నీ ఆట కట్టించే అల్లుడు వచ్చాడే, నీ భరతం పడతాడు, చూస్తూ ఉండు అని నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు.